అమెరికా ప్రభుత్వం H1B వీసా దుర్వినియోగంతో విదేశీ కార్మికుల ద్వారా స్థానిక ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి కార్మిక శాఖ ఈ సెప్టెంబర్లో ప్రాజెక్టు ఫైర్ వాల్ ను ప్రారంభించి వీసా అవకతవకలపై దర్యాప్తు నిర్వహించింది. ఇప్పటి వరకు 175 కేసులు నమోదు చేశాయని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. H1B వీసా ఫీజులను లక్షల డాలర్ల స్థాయికి పెంచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కార్మిక శాఖ ఈ ప్రాజెక్టును ఆరంభించింది. తక్కువ జీతానికి విదేశీ నిపుణులను తీసుకుని అమెరికన్ యువతకు అందవలసిన అగ్రస్థాయి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిర్ధారించడమే ప్రాజెక్టు ఫైర్ వాల్ ప్రధాన ఉద్దేశమని కార్మిక శాఖ మంత్రి లోరీ చావిజ్ తెలిపారు. ఈ దుర్వినియోగాలపై లేబర్ విభాగం ఆడిట్లు, విచారణలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.